నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. మైసూర్ మహారాజు కనిపిస్తే మనకేం లాభం, మనము చేసుకున్నదే కదయ్యా మనకి అని చెప్పిన భగవాన్ వెంకయ్య స్వామి వారి మాట ప్రతి భక్తుడు తప్పక వినాలి. ఎందుకంటే ఈ మాటలో అర్థం పరమార్థం దాగి ఉన్నాయి. ఒకసారి భక్తులకు గొప్ప ఉపదేశం ఇస్తూ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు: మైసూర్ మహారాజు కనిపిస్తే మనకేం లాభం, మనము చేసుకున్నదే కదయ్యా మనకి అని. ఈ ఒక్క మాటలోనే జీవిత సత్యం దాగి ఉంది. మన బాధలు, మన కష్టాలు, మన కర్మల ఫలితం. కేవలం భగవాన్ వెంకయ్య స్వామి వారిని ప్రార్థించినంత మాత్రాన మన కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలి అని ఆశించడం ఎంత అధర్మమో మనము ఆలోచించాలి. భగవంతుణ్ణి ప్రార్థించిన వెంటనే కర్మలు పోవు, వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. మన బాధలు తొలగాలి అంటే మనలో మార్పు రావాలి. మన జీవితం మారాలంటే మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నం, మన సాధన ఏ స్థాయిలో ఉంటే కర్మలు తీరుతాయో ఆ స్థాయిలో సాధన చెయ్యాలి. అంటే సాధన తీవ్రతరం చెయ్యాలి. మనసు, కాలం, శరీరం ప్రదక్షిణ, పారాయణ, నామ జపములకు అర్పించాలి. అప్పుడే సాధన ఫలితం ఇస్తుంది. అదే భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పిన మైసూర్ మహారాజు కనిపిస్తే మనకేం లాభం, మనము చేసుకున్నదే కదయ్యా అని చెప్పారు. ఓం నారాయణ ఆది నారాయణ.